Hello guys, welcome back to our channel Tejas EduTech. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటాబేస్ అంటే ఏంటో తెలియాలి. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఏదైనా డేటా ఉందనుకోండి. దానిని మనము స్టోర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ డేటా అనేది మనకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో, మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఓల్డెన్ డేస్‌లో ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఫైల్స్, రికార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటా మనకి ఫ్యూచర్‌లో అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీయడానికి చాలా కష్టం అయిపోయేది. హ్యూమన్ మీద చాలా బర్డెన్ పడిపోయేది. సో, మనం మోడర్న్ స్టోరేజ్ మెథడాలజీకి స్విచ్ అయ్యాం. అదే మన డేటాబేసెస్. డేటాబేసెస్ ఆర్ నథింగ్ బట్ అవి జస్ట్ ఒక కంటైనర్ లాంటివి. అందులో మనం డేటాని అంతా ఒక దగ్గర సమకూర్చొచ్చు. వాట్ ఈస్ డేటాబేస్ అనే దాన్ని సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అనుకుంటే a database is like a container which is used to store huge amount of data in a well organized manner అని చెప్పొచ్చు. ఫైల్స్, రికార్డ్స్ వాటిలో కూడా మనం డేటాని స్టోర్ చేస్తున్నాము. డేటాబేస్‌లో కూడా డేటాని స్టోర్ చేస్తున్నాము. బట్ డేటాబేస్ యొక్క యూజెస్ ఏంటి? అసలు డేటాబేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాబేస్? అదేంటో మనం తెలుసుకుందాం. దీన్ని నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ మన ఇల్లే ఉందనుకోండి. ఎలా పడితే అలా చిందరబందరగా ఉంటే ఏదైనా వస్తువు మనకి కావాలి అనుకున్నప్పుడు అది వెతకడం చాలా కష్టమైపోతుంది. అవునా? కాదా? అదే మనం మన ఇంట్లో ఉన్న సామాన్ అంతా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకుంటే, ఏ సామాన్ ఎక్కడుందో అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఏదైనా దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే, అరే! ఇది ఫలానా చోటుంది అని మనకి తెలిసిపోతుంది. సో, మనకు ఐటెమ్స్ అనేవి ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయి. అలానే డేటాను ఫైల్స్‌లో, రికార్డ్స్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల ఏదైనా పర్టిక్యులర్ ఫైల్ యొక్క అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం వెతకడం చాలా కష్టమైపోతుంది. ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్. బట్ డేటాని కూడా అలా ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. అదేంటో మనం చూద్దాం. డేటాని డేటాబేస్‌లో ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల డేటాకి ఈజీ యాక్సెస్ లభిస్తుంది. అంటే ప్రతి ఒక్క డేటా అనేది 24/7 మనకి అవైలబుల్‌లోనే ఉంటుంది. ఈజీ రిట్రీవల్ ఆఫ్ డేటా. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ డేటా కావాలి అనుకుంటే, ఆ డేటాని మనం డేటాబేస్ ద్వారా ఫెచ్ చేయొచ్చు. స్కేలబిలిటీ అంటే మన నీడ్‌కి తగ్గట్టు, అంటే మన అవసరానికి తగ్గట్టు ఏదైనా ఒక రిసోర్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడం ఆర్ ష్రింక్ చేయడం. డేటాబేస్‌లో స్కేలబిలిటీ ఆప్షన్ అనేది ఉంది. మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు డేటాని మనము డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేసేయొచ్చు. అండ్ ఏదైనా డేటా మనకి అవసరం లేదు అని అనుకున్నప్పుడు డేటాబేస్ నుంచి మనం ఆ డేటాని రిమూవ్ చేసేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. ఫైల్స్‌లో, రికార్డ్స్‌లో మనం డేటాని స్టోర్ చేయడం వల్ల మనకి ఆ డేటా అనేది సెక్యూర్‌గా ఉండదు. బట్ డేటాబేస్‌లో మనం డేటాని స్టోర్ చేయడం వల్ల మనకు సెక్యూరిటీ ఉంటుంది. డేటాబేసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటాయి. రిలేషనల్ డేటాబేసెస్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేసెస్, గ్రాఫ్ డేటాబేసెస్, హైరార్కికల్ డేటాబేసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుంది. రిలేషనల్ డేటాబేసెస్ అంటే డేటా అనేది టేబుల్ ఫార్మ్‌లో ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది. ఇలాంటి డేటాబేసెస్ అనేవి బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేసెస్. ఇందులో డేటా అనేది ఆబ్జెక్ట్స్ లాగా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి డేటాబేసెస్ అనేవి ముఖ్యంగా క్యాడ్ సిస్టమ్స్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. గ్రాఫ్ డేటాబేసెస్ అంటే రకరకాలుగా ఉన్న డేటాని, ఆ డేటా మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని నోడ్స్ అండ్ ఎడ్జెస్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. ఈ గ్రాఫ్ డేటాబేసెస్ అనేవి స్పెషల్లీ మనకి సోషల్ నెట్వర్క్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఫేస్‌బుక్ వీటిలో యూజ్ చేయడం జరుగుతుంది. హైరార్కికల్ డేటాబేసెస్ అంటే డేటా అనేది ట్రీ లైక్ స్ట్రక్చర్‌లో ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది. ఇలాంటి డేటాబేసెస్ అనేవి ఫైల్ సిస్టమ్స్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా స్టోరేజ్ ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. డేటాబేసెస్‌లో డేటాని డిఫైన్ చేయడం, ఆ డేటాబేసెస్ నుంచి డేటాని ఫెచ్ చేయడం, డేటాబేసెస్‌లో ఉన్న డేటాని అప్డేట్ చేయడం అండ్ డేటాబేసెస్‌లో ఉన్న డేటాని మేనేజ్ చేయడం. ఈ హోల్ ప్రాసెస్‌ని డీబీఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాము. డేటాబేసెస్‌లో ఉన్న డేటాని యూజర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవడం కోసం డీబీఎంఎస్ ప్రాసెస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కోర్స్‌లో మనం మేజర్‌గా ఫోకస్ చేసేది రిలేషనల్ డేటాబేసెస్ మీద మాత్రమే. రిలేషనల్ డేటాబేసెస్ అంటే ఏంటి? వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా మనం లేటర్ వీడియోస్‌లో చూద్దాం. ఇంకా ఎవరైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. థాంక్ యూ. సీ యూ అగైన్. బై బై.